Once upon a time, by a lush green riverbank, there lived a gentle elephant, a graceful crane, and a wise old frog. They were the best of friends. They would laugh and splash in the water all day long. The elephant was so gentle that all the animals loved him. The crane was so graceful that she could stand on one leg for hours. And the frog was so wise that he knew the answer to every question. One day, a group of children came to the riverbank to play. They were throwing stones into the water and making loud noises. The animals were scared, but the frog was not. He hopped onto a stone and said, "Hello, little friends. Why are you throwing stones into the water?" The children stopped and stared at the frog in amazement. "We can talk," they said. And the frog replied, "Of course I can talk. I am a wise old frog." The children spent the whole afternoon talking to the frog, and then they went home. And that's how the wise frog made friends with the children. The end. గైస్ థంబ్నెయిల్ చూసారు కదా. సో థంబ్నెయిల్ చూసినట్టుగానే అన్లిమిటెడ్ వీడియో జనరేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో తెలుగులో అయితే ఎవరు చేయలేదనుకుంటున్నాను అయితే. సో ఎవరు చేసినా చేయకుండా ఒక నాలెడ్జ్ మంచిగా ఇస్తున్నప్పుడు మంచిగా నేర్చుకోండి. ఎవరు చేసినా సరే మంచిగా ఉపయోగపడేది ఉంటే మాత్రం 100% నేర్చుకోండి. సో వీడియోస్ క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా రెవెన్యూ అనేది సంపాదించుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ మన ఛానల్ కొత్త ఛానల్ శ్రీధర్ ఏ అనే ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి గైస్, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. మంచి వీడియోస్ కూడా వస్తాయి, కాకపోతే నాకు ఇంకా వేరే వీడియోస్ చేయడం వల్ల మేనేజ్ చేయలేకపోతున్నా. సో కొంచెం డిలే అవుతున్నాయి, బట్ ఇప్పటి నుంచి డిలే కాకుండా చూసుకుంటాను. ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరేం చేస్తారంటే ఫ్రీ VPN ఫర్ క్రోమ్ అని కొట్టండి. సో అన్న మొబైల్ యూజర్స్ ఏం చేయాలంటే మొబైల్లో మీరు క్రోమ్ ఓపెన్ చేయండి, తర్వాత డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయండి, తర్వాత నేను చెప్పే ప్రాసెస్ చేయండి. ఓకేనా. సో ఇంకా PC యూజర్లు కామన్గా నేను చెప్పినట్టు క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్రీ VPN ఫర్ క్రోమ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ కనిపిస్తుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ VPN VEEPN. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని నొక్కండి. తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ నొక్కండి. యాడ్ ఎక్స్టెన్షన్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకు అక్కడ యాడ్ అయిపోతుంది. మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే ఫ్రీ VPN ఉందో క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది మనకు. క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ స్టార్ట్ అని చెప్పేసి ఇలా వచ్చింది. ఇక్కడ లొకేషన్ అనేది సెట్ చేయలేదు. సో ఫస్ట్ మనం ఆప్టిమల్ లొకేషన్ అనేది దీన్ని క్లిక్ చేసి USA పెట్టుకోండి. ఇక్కడ USA పెట్టుకొని ఇక్కడ వర్జీనియా అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేయండి. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాతనే నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే సీక్రెట్ వెబ్సైట్ ఉందో దాంట్లో మనం అన్లిమిటెడ్ వీడియో జనరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. స్టెప్ బై స్టెప్ చెప్తానబ్బా, మీరు ఏం కంగారు పడద్దు. 1 by 1 నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయ్యే విధంగానే చెప్తున్నాను. ఓకేనా. మానిటైజేషన్ కావాలి అంటే ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు అనేది కూడా క్లియర్గా చెప్తా. మరి దీంతో ఏ విధంగా మనీ సంపాదించుకోవాలని కూడా చెప్తా. ఓకే. సో ఇప్పుడు మనం సీక్రెట్ వెబ్సైట్కి వచ్చేసినాం ఆల్రెడీ. మీరు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. లింక్ క్లిక్ చేయగానే మనం ఇక్కడికి వచ్చేస్తాం, ఈ పేజ్లోకి వచ్చేస్తాం. ఈ పేజ్లోకి రాగానే మనం ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పేజ్లో హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ ఫ్రీ AI వీడియో మేకర్ అని చెప్పేసి న్యూ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్టాంట్ వీడియో మేకర్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఇన్స్టాంట్ AI వీడియో అని ఉంది. ఇక్కడ దాని కింద ట్రై ఇట్ అని ఉంది. ఆ ట్రై ఇట్ మీద నొక్కండి. నేను ట్రై ఇట్ మీద నొక్కిన. ట్రై ఇట్ మీద నొక్కగానే మనకి రైట్ సైడ్లో మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్లో స్టైల్ ఉంది. అంటే మనకి ఏ విధంగా స్టైల్ కావాలి, కార్టూన్ స్టైల్ కావాలా, మూవీ స్టైల్ కావాలా, ఫోటోగ్రఫీ స్టైల్ కావాలా, విమ్సికల్ కావాలా, బిబ్లికల్ కావాలా, ఫ్యూచరిస్టిక్ కావాలా, ఇలా రేషియో ఏ రేషియో కావాలి మీకు, 16:9 రేషియో కావాలా, 9:16 కావాలా, వాయిస్ ఓవర్లు ఏ వాయిస్ ఓవర్ కావాలి, ఇక్కడ జనరేట్ అని ఉంది, ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడనే చూడండి, చిన్న అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమైనా ఉందంటే, మీ దగ్గర ఒకవేళ స్క్రిప్ట్ ఉంది అనుకోండి, ఎంటర్ స్క్రిప్ట్ అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ నొక్కండి, డైరెక్ట్గా పేస్ట్ చేయండి, టైప్ చేయండి. లేదా జనరేట్ కావాలి, నాకు స్క్రిప్ట్ ఒకటి కావాలి అనుకుంటే ఇక్కడ జనరేట్ మీద నొక్కండి. ఇప్పుడు నేను జనరేట్ స్క్రిప్ట్ మీదకి వెళ్తున్నా. ఓకేనా. ఇక్కడ జనరేట్ స్క్రిప్ట్ మీద నొక్కుతున్నా. ఇక్కడ 16:9 కాకుండా 9:16 నొక్కుతున్నా. షార్ట్ వీడియో కోసం తీసుకుంటున్నా. ఎన్ని నిమిషాలు? అప్ టు 10 minutes వరకు తీసుకోవచ్చు. అన్న మరి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అన్న 10 minutes అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 minute అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 10 minutes కనిపిస్తుంది.
10 minutes. సో ఇక్కడ నేను జస్ట్ 3 minutes తీసుకుంటున్నా. ఓకేనా, 3 minutes తీసుకొని ఇక్కడ నేను జనరేట్ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయండి. అంటే ఏదో ఒకటి నువ్వు బేసిక్గా ట్రై చేసినా వస్తుంది. కానీ మనం చాట్ జీపీటీలోకి వెళ్దాం. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక మంచి స్టోరీ, యానిమల్ స్టోరీ అవ్వచ్చు, లేదా హ్యూమన్ స్టోరీస్ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా మంచిగా హిస్టారికల్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో నేనేం చేస్తాను, క్రియేట్ ఏ షార్ట్ స్టోరీ లైన్, క్రియేట్ ఏ షార్ట్ స్టోరీ 1 line, animals 3 suitable, 3 animals with suitable అని రాసిన. అంటే నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, గుర్తుపెట్టుకోండి. క్రియేట్ ఏ షార్ట్ స్టోరీ 1 line అని రాసిన. 3 animals with suitable, with nature, also water, include అని రాసిన. అంటే నాకు నేచర్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఇక్కడ గ్రీన్ నేచర్ అని రాయి, గ్రీన్ నేచర్ అండ్ ఆల్సో వాటర్ ఇంక్లూడ్ అని రాసిన. వాటర్ ఉండాలి, స్టోరీలో వాటర్ ఉండాలి, 3 animals ఉండాలి, ఏదైనా సరే. ఇక్కడ ఎనీ అని రాయండి, ఎనీ 3 animals విత్ సూటబుల్. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మనకు ఒక స్టోరీ లైన్ వస్తుంది. ఏ జెంటిల్ ఎలిఫెంట్, ఏ ప్లేట్, ఆటర్ అండ్ వైజ్ ఫ్రాగ్ షేర్డ్ డీప్ ఫ్రెండ్షిప్ అని ఇచ్చిండు. ఇక్కడ ఎలిఫెంట్, ఆటర్ అండ్ వైజ్ ఫ్రాగ్. సో ఆటర్ అంటే మీకు తెలుసో తెలీదో, నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఆటర్ అంటే ఈ ఎనిమల్ అన్నట్టు. ఓకేనా, సో ఇది ఒక లైన్ ఇచ్చింది మనకు. ఫ్రాగ్ ఉంది, ఇలా ఫ్రాగ్ కూడా ఉంది, మూడు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, లేదంటే రీప్లేస్ ఆటర్ టు క్రేన్ అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం మనము, రియలిస్టిక్ ఫిల్మ్ అనే ఉంది, ఇక్కడ రియలిస్టిక్ ఫిల్మ్ పెట్టుకోండి. తర్వాత 16:9:6 పెట్టుకుంటున్నా. ఏదైతే చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చిందో అది మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వాయిస్ ఓవర్లు ఉంటాయి చూడండి. Welcome to creating voiceovers. Welcome to creating సో ఇక్కడ నేను లేడీ హాలిడే అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. లేడీ హాలిడే బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ కింద క్రియేట్ అని నొక్కుతున్నాం. క్రియేట్ అని నొక్కగానే మనకి క్రియేటింగ్ యువర్ వీడియో 0% అని చెప్పేసి వస్తుంది. 100% అయ్యేంత వరకు మనం స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, క్రియేటింగ్ స్క్రిప్ట్, క్రియేటింగ్ వాయిస్ ఓవర్స్, క్రియేటింగ్ మీడియా 20% అయిపోయింది. సో గైస్ వచ్చేసింది మనకి మీడియా కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఒక బ్యూటిఫుల్ స్టోరీ రియల్గా మనకి రియలిస్టిక్ వేలో వచ్చింది మనకి. చూడండి, ఒక క్రేన్ ఉంది, ఒక ఫ్రాగ్ ఉంది, ఒక ఎలిఫెంట్ ఉంది. సో విత్ క్యాప్షన్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఇక్కడ ప్లే చేద్దాం చూడండి. Once upon a time, by a lush green riverbank, there lived a gentle elephant. ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం మంచి గ్రీనరీ కావాలని అన్నాం, మంచి గ్రీనరీ వచ్చింది. Graceful crane 3 animals కావాలన్నాం, 3 animals వచ్చినాయి. and a wise old frog. They were the best of friends. They would laugh and splash in the ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు టూ ఫ్రాగ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసింది అని అంటే మనం ఆ ఇమేజ్ని మళ్ళీ రీప్లే చేయొచ్చు. నేను చెప్తాను ఎట్లా. stone and said, "Hello little friends. Why are you throwing stones into the water?" మంచి రియలిస్టిక్ వీడియో యానిమేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, సో సీన్ టు సీన్ ఇక్కడ వచ్చేసింది. మీకు ఏమైనా సీన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో నాకు ఇంకొక ఫ్రాగ్ అవసరం లేదని అనుకోండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ సీన్లో మనకు 3 ఆప్షన్స్. ట్రిమ్ అని ఉంది, రీప్లేస్ అని ఉంది, డిలీట్ అని ఉంది. ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఉంది. ఈ వాయిస్ ఓవర్ కూడా డిలీట్ చేయాలంటే వాయిస్ ఓవర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం రీప్లేస్ దగ్గర ఫస్ట్ బటన్ నొక్కేద్దాం. ఇక్కడ 3 animals ఫ్రెండ్షిప్, ఫుల్లీ స్ప్లాషింగ్, షాలో వాటర్ డ్రాపింగ్ అని ఉంది. ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను నేను ఇది. ఇందులో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ 3 animals ఉండాలి. 3 animals ఉండాలి. డబల్ ఉండొద్దు. రీజనరేట్ ప్రాంప్ట్ అని నొక్కాను. ఓకేనా, మనకు వచ్చిన తెలుగులోనే. ఓకేనా, మీడియం షార్ట్ అని చెప్పేసి ఇది ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ అదే రియలిస్టిక్ సేమ్ అది ఎట్లుంది అట్లే ఉంచండి. ఇక్కడ జనరేట్ అని నొక్కండి.
మనకు జనరేటింగ్ మీడియా అని చెప్పేసి టక పర్సంటేజ్ వైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 100% రాగానే మనకు ఒక 4 ఇమేజ్లు చూపిస్తాయి. మనకు నచ్చింది, మనకు సూటబుల్ అయింది సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ ఎండ్లో డైరెక్ట్గా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో. రకరకాల సీనరీ మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా వాటర్లో. సో నాకు ఇది బాగా అనిపించింది. ఇది బాగా ఇక్కడ యాడ్ టు సీన్ అని చెప్పేసి లాస్ట్లో పైన ఉంది చూడండి ఆప్షన్, యాడ్ టు సీన్. వెనకాల మనకి ఎంబడే యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ క్లోజ్ చేయండి. ఇట్లా మీకు ఏది కావాలంటే అది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ 1 minute వరకు జనరేట్ అయింది. మనం 3 minutes ఇచ్చినాం, బట్ ఒక్కోసారి ఏంటంటే అది 3 minutes ఇస్తే 2 minutes కానీ 2.40 కానీ 2.30 కానీ 1 minute ఎబో కానీ అట్లా ఇస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే డైరెక్ట్గా 10 minutes పెట్టండి, లేదంటే 5 minutes పైన 8 minutes ఇట్లా ఉంటే పెట్టేసుకోండి. ఓకేనా, ఓసారి మనం పెట్టినంత రాదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 minutes స్కిప్ కావాలంటే 10 minutes పెట్టండి. ఓకేనా, సో మనకు కావాల్సినట్టు ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఇంతవరకు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం ఆప్షన్ ఉంది, ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ నొక్కేస్తున్నా, ఇక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, యానిమల్ స్టోరీ అని నొక్కేస్తున్నా. ఇక్కడ రికమెండెడ్ ఏదైతే క్వాలిటీ ఉందో సరిపోతుంది, అది 720 తీసేసి ఇక్కడ నేను అప్ టు 4K కూడా పెడుతున్నా, అప్ టు 4K క్వాలిటీ కూడా పెడుతున్నా. ఇక్కడ MP3 మోడ్ MP4లో ఉంది, ఇక్కడ 60 fps పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ అనండి, డైరెక్ట్గా మనకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది కాకుండా మనం ఇందులో ఇంకెక్కువ ఆప్షన్లు ఉంటాయి. కాకపోతే ఇందులో ఎక్కువ ఆప్షన్లు యూజ్ చేయాలంటే ఈ క్యాప్షన్లు ఇంకా కలర్ఫుల్గా రావాలి, మంచి బ్యాక్గ్రౌండ్లో రావాలి అంటే చూపిస్తాను. ఇక్కడ ఎడిట్ మోర్ అని నొక్కండి. ఎడిట్ మోర్ అని నొక్కితే మనకి ఇంకా ఎడిటింగ్ ఆప్షన్లో మనం ట్రిమ్ చేసుకోవచ్చు, ఇమేజ్ని ఎంతవరకు మనం ట్రిమ్ చేసుకోవచ్చు, ఎంత లాంగ్ ఉండాలి, ఏముండాలి అన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ క్లియర్గా తెలిసిపోతాయి. చూసారా, ఏ ఇమేజ్ ఎంతెంతసేపు ఉండాలి ఏంటి అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎడిటింగ్ టైం లైన్లో కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, ఇక్కడ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మాత్రం మనం అన్నీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది క్యాప్షన్ అనేది సరిగ్గా కనిపిస్తలే కదా, ఇక్కడ మనం టెక్స్ట్లోకి రండి, ప్రజెంట్ టెక్స్ట్ టు స్పీచ్లోకి రండి. ఇక్కడ ఎల్లో కలర్ వేయండి, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, సూపర్గా కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఇవన్నీ మనం ఒక్కటి యూజ్ చేసుకున్నా సరే, ప్రో వర్షన్లు ఒక్కటి యూజ్ చేసుకుని, ఇదంతా ప్రో వర్షన్లు అంటారు ఇవన్నీ, ఇవి ఒక్కటి యూజ్ చేసుకున్నా సరే మనం క్యాప్ కట్ ప్రో కావాలి. దీనికి క్యాప్ కట్ ప్రో ఆప్షన్ ఉంటేనే మాత్రం వస్తుంది. సో ఇవంతా ఏం లేదు, ఇప్పటిదాకా లెక్కన నార్మల్గా యూజ్ చేసుకుంటా అంటే మాత్రం మీరు ఎన్ని అంటే అన్ని అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్లోకి వస్తే మాత్రం ఇవి ఏ యూజ్ చేసుకున్నా, మీరు టెంప్లెట్ యూజ్ చేసుకున్నా, ఆటోమేటిక్గా టెక్స్ట్ జనరేట్ చేసుకున్నా, లేదంటే ఏది చేసుకున్నా ఏముంది కదా. చాలా మంది ఇట్లా ఇస్తూ ఉంటారు, కట్ట ఇస్తే షార్ట్ వీడియోలో ఇట్లాంటి సంబంధించిన టూల్స్ని ఉపయోగిస్తారు. ఓకేనా, ఇక్కడ ఏ అవతార్లను యూజ్ చేసి కూడా మనము వీడియోలు చేయొచ్చు. అండ్ ఏ యానిమేషన్ ఇట్లా టెక్స్ట్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా లూపు, ఇన్ను, అవుట్, ఇట్లా ఇన్ ఎట్లా రావాలి, అవుట్ ఎట్లా రావాలి, టెక్స్ట్లు ఇవన్నీ కూడా మనకు ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ కొట్టినప్పుడు రాదు. చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే డౌన్లోడ్ అని నొక్కిన అనుకోండి, ఇక్కడ 1 Pro బెనిఫిట్ యూజ్ అని ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తున్నాం. సో కాబట్టి మనం ఫ్రీ యూజర్లకు మాత్రం ఇది పనికిరాదు. ఈ ఆప్షన్లన్నీ ఉపయోగించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రో వర్షన్ ఉండాలి. సో కాబట్టి ప్రో వర్షన్ అవసరం లేదు, మనకు అంత అవసరం ఏం లేదు. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు అది ఒక్కటి సరిపోతుంది అనుకుంటే అక్కడ నుంచి మీరు ఎన్ని నిమిషాలు అనేది చూసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్లోకి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ నొక్కేసారు అనుకోండి, డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ నొక్కితే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది కదా, మీరేం చేస్తారు, మీ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా ఏదన్నా ఇందులో మీరు టెంపరీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్ని టెంపరీ మెయిల్ ఐడితోనైనా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో టెంపరీ మెయిల్ కోసం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు జనరేట్ చేసుకోవచ్చు టెంపరీ మెయిల్, దాంతో మీరు లాగిన్ అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్లో మనకు ఒకటి కనిపిస్తుంది అండి, ఇక్కడ స్క్రిప్ట్, నరేషను, ఎలిమెంటు, మ్యూజిక్ అని ఉంది. ఇవి యూజ్ చేసుకోవచ్చా అన్న, మనం ప్రో వర్షన్ కాకుండా ఇవి యూజ్ చేసుకుంటే మనకు ఓకే అవుతుంది అంటే ఎస్. ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఇక్కడ టాపిక్ పేరు ఎంటర్ చేయండి, మంచి ఫ్రెండ్షిప్ ఏదనేది ఇక్కడ ఎంటర్ చేయండి, టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ కీ పాయింట్స్ ఉంటే ఆ కీ పాయింట్స్ చేయండి. ఇక్కడ 1 minute 2 minutes 5 minutes 10 minutes అని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అని నొక్కండి, వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సీన్ బై సీన్, ఇక్కడ సీన్లో మనకి ఏవే కావాలి, రియలిస్టిక్ కావాలి, ఏం కావాలి అవన్నీ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి మంచిగా నీట్గా.
ఇవన్నీ చూసుకోండి మీరు, ఓకేనా. తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ అని, ఎలిమెంట్స్లో కూడా మనకు క్యాప్షన్ టెంప్లెట్స్ ఇచ్చిండు. సో ఇక్కడ ప్రో వర్షన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ డైమండ్ సింబల్ ఉంది కదా, అవి కాకుండా నార్మల్గా ఉన్నాయి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మారిపోయింది, వీడియోలో చూడండి మారిపోయింది ఇక్కడ. ఇక్కడ ఇవి ప్రో వర్షన్లు కాదు, నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా ఇదైతే బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. జస్ట్ ఇక్కడ అప్లై నొక్కినాం అనుకోండి, మనకు డైరెక్ట్గా ఇక్కడ అప్లై అయిపోతుంది, అన్ని వీడియోలకు అప్లై అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, ఇక్కడ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాపీయా, ఏ మ్యూజిక్ కావాలి, సాడా, ఇట్లా. ఫ్రెండ్షిప్ అని రాద్దాం మనం ఇక్కడ, ఫ్రెండ్షిప్. ఇక్కడ ఫ్రెండ్షిప్ అని నొక్కుదాం. మనకు ఫ్రెండ్షిప్ మీద మంచి మ్యూజిక్లు అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ ప్లస్ మీద నొక్కండి. ఇక్కడ జస్ట్ ప్లస్ మీద నొక్కగానే డైరెక్ట్ యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ వీడియో వస్తుంది, క్యాప్షన్స్ వస్తున్నాయి, వాయిస్ ఓవర్ వస్తుంది, దాంతోపాటు మనకు మ్యూజిక్ కూడా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు కస్టమైజేషన్ ఎట్లా అంటే అట్లా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని నిమిషాలైనా ఎన్ని గంటలైనా సరే 10 minutes లాగా ఇట్లా చూసుకొని నీట్గా చేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను చెప్పిన రూల్స్ ఫాలో అయితే 100% మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్నది. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసేసి మీరు కూడా జర్నీ అనేది స్టార్ట్ చేయండి, వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మనము జంపిల్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ సీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ కనిపిస్తుంది చూసారా, ప్రతి దగ్గర ఒక సీన్ దగ్గర మనకి ఇట్లా కనిపిస్తుంది, 3 dots కనిపిస్తున్నాయి. ఈ 3 dots చేసి నాకు ఇక్కడ సెకండ్లో కావాలి, ఇది 3వ, నాకు 4వ సీన్లో కావాలి, 10వ సీన్లో కావాలి అనుకుంటే ఇట్లా మనం షఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు సీన్ని, ఓకేనా. నేను ఎక్స్పోర్ట్ నొక్కేసిన స్టార్ట్ అయిపోయింది 0% నుంచి. సో ఇట్లా మనకు 100% అయిపోగానే మనకు ఓపెన్ చేయగానే చూపిస్తుంది. మనకు 4K క్వాలిటీలో రావడం అంటే మామూలు విషయంగా, అది కూడా ఫ్రీగా. జస్ట్ ఒక స్క్రిప్ట్ నేను ఒక లైన్ పెట్టేసిన, అది కూడా నేను నా సొంతంగా కాదు, నేను తెలుగులో క్రియేట్ చేసిన ప్రాంప్ట్ని ఒక 3 యానిమల్ స్టోరీ కావాలి, ఒక నేచర్ ఉండాలి, గ్రీన్ నేచర్. నువ్వు కావాల్స్తే ఏదైతే యానిమల్స్ ఉన్నాయో ఆ యానిమల్స్ నువ్వు ఓన్గా క్రియేట్ చేయి. నాకు ఒక జింకనే కావాలి, నాకు ఒక సింహమే కావాలి, నాకు ఒక ప్యారెట్ కావాలి, ఈ 3 మీద నాకు ఒక స్టోరీ క్రియేట్ చేయండి, అదే స్టోరీ క్రియేట్ చేస్తుంది. సో నీకు నచ్చినట్టుగా నువ్వు ఏది చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇది రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు, మానిటైజేషన్ 100% అవుతుంది. మానిటైజేషన్ కావాలంటే ఏం చేయాలంటే మీరు అందులో ఉన్న వాయిస్ ఓవర్ డిలీట్ చేయండి. మీరు అందులో ఉన్న వాయిస్ ఓవర్ అయితే ఏదైతే ఉందో అది డిలీట్ చేయండి. మీరు స్క్రిప్ట్ ఏం చేస్తారంటే ప్రతి స్క్రిప్ట్ లైన్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ లైన్ ప్రతి ఒక్క స్క్రిప్ట్ లైన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీలోకి పోయి పేస్ట్ చేసి గివ్ మీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ A to Z అని చెప్పేసి చేయండి. ఆటోమేటిక్గా మనకు ఎన్ని సీన్స్ ఉన్నాయో ప్రతి సీన్కి, లేదంటే గివ్ మీ వాయిస్ ఓవర్ సీన్ బై సీన్ ఇవ్వండి. ప్రతి సీను అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, మనకు తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అండ్ మీరు ఆ రకంగా ఇచ్చేసేయండి, 100% మానిటైజేషన్ అవుతుంది. దాంతోపాటు ఓన్లీ వాయిస్ ఓవరే కాదు, ఎడిటింగ్లో కూడా మీరు మంచిగా నేర్చుకోవాలి. ఎడిటింగ్లో మీరు స్కిల్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఊరికైనా అట్లా పెడుతున్నాం కదా అన్నట్టు కాకుండా కలర్ కరెక్షన్ ఇవ్వండి, కలర్ గ్రేడియంట్ ఇవ్వండి, ట్రాన్సిషన్స్ యూజ్ చేయండి, వీడియో ఎఫెక్ట్స్ యూజ్ చేయండి. కొంచెం ఎఫెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటే వాయిస్ ఓవర్ మంచిగా ఎక్కడ బేస్ ఇవ్వాలి, ఎక్కడ మాడ్యులేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ మంచిగా ఉండాలి, ఎక్కడ హై పిచ్ ఉండాలి, ఎక్కడ లో పిచ్ ఉండాలి, అలా చెప్పుకుంటా నిద్రపోయినట్టు చెప్పుకోకుండా మంచిగా కష్టం విలువ తెలవాలి యూట్యూబ్ వాడికి. సో ఇప్పుడు ఏమంటుంది యూట్యూబ్, కష్టం విలువ తెలవాలి, మీరు కష్టపడుతున్నారు మాకు తెలవాలి అని. సో అందుకని ఎడిటింగ్లో కూడా మీరు ఖచ్చితంగా మీరు అందులో వర్క్ చేయాలని చెప్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఈ రకంగా చేస్తే మీకు 100% మానిటైజేషన్ అవుతుంది, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కసారి చూద్దాం అసలు అది ఎట్లా ఉంది అనేది. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ అని నొక్కుతున్నా. ఇక్కడ అవసరం డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 300 MB వచ్చింది మనకి 1 minute. సో ఇక్కడ మనకు 10 minutes వరకు చేసుకోవచ్చు. అబ్బా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 10 minutes చేసుకోవాలనుకుంటే 10 minutes నొక్కండి. ఓసారి రాలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి చేసుకోండి. అది ఇది 2 కలిపి మీరు ఎన్ని గంటలు కూడా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ అయింది కదా గైస్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి. Once upon a time, by a lush green riverbank,
there lived a gentle elephant, a graceful crane, and a wise old frog. They were the best of friends. They would laugh and splash and... సో గైస్ చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉంది. మనం ఇచ్చింది 3 యానిమల్స్ ఉన్నాయి, 3 యానిమల్స్ వచ్చినాయి. ఒకవేళ మీకు వద్దనుకున్న యానిమల్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడ మనం ప్రాంప్ట్ ఎంటర్ చేయొచ్చు. ఒక మంచి స్టోరీని మనం సూపర్గా, అసలు ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళకైతే చాలా చాలా ఇది అవుతుంది. బట్ ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ 100% ఇవ్వాలి. ఎడిటింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. నేను డైరెక్ట్గా పెట్టేస్తా, ఇక్కడ ఉన్నాయని డైరెక్ట్గా పెట్టేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన శ్రీధర్ ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్, టేక్ కేర్, వందే మాత్రం.